హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసెట్. సో ఈ సెషన్లో మనం రీజనింగ్లో లాజికల్ రీజనింగ్కి సంబంధించి ప్రకటనలు తీర్మానాల గురించి డిస్కస్ చేద్దాం. దీన్ని మనం స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అంటారు. ఈ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ చూసేటప్పుడు ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఓన్లీ స్టేట్మెంట్. అంటే స్టేట్మెంట్ ఏ విధంగా అయితే ఇస్తాడో మన థాట్ ప్రాసెస్ కూడా అదే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఒక సామాజిక స్పృహ ఉన్న, ఒక బాధ్యత కలిగిన ఒక భారతీయులాగా ఆలోచించాలి, ఒక పౌరుడిలాగా ఆలోచించాలి. అంటే దేశానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, మహిళలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటన్నిటిలో కూడా మనం చాలా పాజిటివ్గా ఆలోచించాలి. అంటే దేశానికి సంబంధించిన ఎలాంటి నెగిటివ్ అయినా కానీ, మహిళలకు సంబంధించిన ఎలాంటి నెగిటివ్ అయినా కానీ, సో మన ఆర్టికల్స్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎలాంటి నెగిటివ్ అనేది వస్తే వాటిని ఖచ్చితంగా మనం రాంగ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి వన్ సైడ్ కన్క్లూజన్స్, అంటే వన్ సైడ్ తీర్మానాలు ఒకటే పక్క. అంటే ఇప్పుడు వన్ సైడ్ కన్క్లూజన్స్ అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు అందరూ మంచివారు అంటే ఇది వన్ సైడ్ కన్క్లూజన్ అవుతుంది కదా. అంటే మనుషులందరూ నువ్వు మంచివాళ్ళగా చూస్తున్నావు, అదేమవుతుంది? రాంగ్ అవుతుంది. ఓకేనా? అందరూ చెడ్డవారు, మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు అందరినీ తీసుకొచ్చి ఒక నెగిటివ్ వేలో పెడుతున్నావు. అంటే ఇక్కడ ఆల్ అనేది, ఓకేనా, ఆల్ అనేది కూడా మనకి ఎప్పుడు కూడా రాంగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి స్టేట్మెంట్ ఏదైతే మాట్లాడుతుందో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. నువ్వు ప్రకటనను చూసిన తర్వాత ప్రకటనకి లోబడి మాత్రమే తీర్మానాన్ని ఆలోచించాలి తప్ప ప్రకటనని పక్కకు పెట్టి నువ్వు తీర్మానం చూస్తే ఎలాంటి కన్క్లూజన్ అయినా నీకు కరెక్టే అనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎవ్రీ క్వశ్చన్ మనం వెల్ డీటెయిల్గా చూద్దాం. ఎందుకు రైట్ అవుతుంది, ఎందుకు రాంగ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూద్దాం. చాలామంది విద్యార్థులు లాజికల్ రీజనింగ్లో మార్క్స్ని సాధించలేకపోతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వెల్ డీటెయిల్గా ఇప్పుడు చూడండి, ఎందుకు క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి, ఎందుకు రైట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి, ప్రకటన మెరిసేదంతా బంగారం కాదని ఇచ్చాడు. ఓకేనా? సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు సింపుల్గా ఆ ప్రకటన ద్వారా నీకు ఏమర్థమవుతుంది చెప్పండి? మెరిసేదంతా బంగారం కాదంటే ఒక సామెత, అంటే ఏదో మోసపూరితమైన ఒక సామెత చెప్తుంది. ఇప్పుడు మనకి మామూలుగా మూవీస్లలో ముందుండేవి మంచి రోజులు కాదు బేట అంటాం. అంటే ఇన్ ద సెన్స్ ఏదో సంథింగ్ ఏదో నెగిటివ్ జరిగిపోతుంది కాబట్టి ముందే హెచ్చరిస్తున్నారన్నమాట. సో ఇక్కడ మెరిసేదంతా బంగారం కాదన్నారు. ఓకే, రైట్. సో ప్రకటనలో బంగారం గురించి మాత్రమే మాట్లాడాడు. నెక్స్ట్ తీర్మానాలు ఏమనంటే అలోహాలు కూడా మెరుస్తాయి. నీకు అలోహాల గురించి మాట్లాడినా లేదు, డైరెక్ట్ తీసేయాలి. నువ్వు ఒకవేళ ప్రకటనను వదిలిపెట్టి దీన్ని చూసావనుకోండి, అవును మెరుస్తాయి కదా, సో ఇది రైట్ అనుకుంటావు. అది కాదు, ప్రకటనలో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బంగారం అంటే మెరిసేదంతా బంగారం కాదు, ఇట్స్ ఎ వార్నింగ్. ఓకే. నెక్స్ట్ బంగారం మాత్రమే మెరుస్తుంది. ఓకేనా? కేవలం బంగారం మాత్రమే మెరుస్తుందా? ఓన్లీ ఇక్కడ చూడండి, అంటే వన్ సైడ్ కన్క్లూజన్. ఓకేనా? ఇది కూడా ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లోహాలలో కొన్ని మెరవకపోవచ్చు. లోహాల గురించి ఏమైనా మాట్లాడి లేదు, ఇది కూడా రాంగ్ అవుతుంది. కొన్ని మెరిసే వస్తువులు మోసపూరితంగా ఉండవచ్చు. ఎస్, చూడండి, నేను చెప్పిన కదా, మెరిసేదంతా బంగారం కాదంటే నీకు ఒక ఏదో హెచ్చరిక అన్నట్టు, ఏదో నెగిటివ్ వేలో చెప్తున్నాడు నీకు. కింద దానికి సంబంధించిన ప్రకటన కొన్ని మెరిసే వస్తువులు, అంటే మెరిసేదంతా బంగారం కాదు అంటే కొన్ని వేరేవి కూడా మెరుస్తాయన్నమాట. ఆ మెరిసేదంతా వస్తువులు మోసపూరితంగా ఉండవచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రకటన అంటే స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ప్రకటన ఆధారంగా ఇచ్చినటువంటి ఏ తీర్మానం కరెక్ట్ అవుతుందంటే డి, ఓన్లీ డి ఈజ్ ద కరెక్ట్. ఓకేనా? సో మెరిసేదంతా బంగారం కాదు అంటే నువ్వు మెరిసిన ప్రతిదాన్ని బంగారం అనుకోకు. అలా అనుకుంటూ నువ్వేంటంటే నువ్వు మోసపోతావు అనమాట. సో అదేముంది, కొన్ని మెరిసే వస్తువులు మోసపూరితంగా ఉండవచ్చును, ఒక సామెతలా అన్నమాట. ఒక ప్రకటనలో నీకు సజెషన్ చెప్తున్నాడు, ఒక సామెత చెప్తున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్, సో ప్రకటన, నాకు బోర్ కొట్టినప్పుడు మాత్రమే నేను టీవీ చూస్తాను. ఫస్ట్ది ప్రకటన ఏమి ఇచ్చాడంటే నాకు బోర్ కొట్టినప్పుడు మాత్రమే నేను టీవీ చూస్తాను. ఓకే, గుడ్. సెకండ్ ప్రకటన ఏమంటున్నా అంటే నా సోదరుడు నాతో ఉన్నప్పుడు నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. ఓకే, గుడ్. నెక్స్ట్ సోదరుడు అంట, నేను థియేటర్కి వెళ్ళినప్పుడల్లా నా సోదరుని వెంట తీసుకొని వెళ్తాను. ఓకే, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏమని చెప్తున్నాడు అంటే ఫస్ట్ ఏం చెప్పిండంటే నాకు బోర్ కొట్టింది అనుకో నేను టీవీ చూస్తా అంటున్నాడు. గుడ్. నెక్స్ట్, నా సోదరుడు నాతో ఉన్నాడు అనుకో నాకు ఎప్పుడు బోర్ కొట్టదు అంటున్నాడు. ఇది గుడ్. నెక్స్ట్, నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నా సోదరుని వెంట తీసుకొని వెళ్తా అంటున్నాడు. ఓకే, ఇచ్చినటువంటి 3 ప్రకటనల ఆధారంగా, 3 స్టేట్మెంట్ల ఆధారంగా ఏ తీర్మానం కరెక్ట్ అవుతావో చూద్దాం. ఫస్ట్ తీర్మానం చూడండి, నాకు బోర్ కొట్టినప్పుడు నా సోదరుని తోడు కోరుకుంటాను. ఓకేనా? మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అతనికి బోర్ కొట్టినప్పుడు నా సోదరుని తోడును కోరుకుంటాను అంటున్నాడు. ఓకేనా? బట్ ప్రకటనలో ఏమన్నాడు?
నాకు బోర్ కొట్టింది అనుకో నా సోదరుని తోరు కొట్టకుండా అనలేదు. నాకు బోర్ కొడితే నేను టీవీ చూస్తా అన్నాడు. చూడండి, నా బోర్ కొట్టినప్పుడు నేను టీవీ చూస్తా అన్నాడు కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ నా సోదరుని తోడు కోరుకుంటాను. సో ఫస్ట్ ఏమవుతుంది, రాంగ్. నెక్స్ట్, నాకు బోర్ కొట్టినట్లయినా నేను టీవీ చూడను. నాకు బోర్ కొట్టినట్లయినా నేను టీవీ చూడను. చూడండి, నాకు బోర్ కొట్టినప్పుడు టీవీ చూస్తా అన్నాడు. బట్ ఇక్కడ నాకు బోర్ కొట్టినట్లయినా, ఓకే, నాకు బోర్ కొట్టినట్లయినా నేను టీవీ చూడను అంటున్నాను. బోర్ కొడితే టీవీ చూస్తానని ప్రకటనలో చెప్పిండు. ఇక్కడ ఏమంటున్నావు, టీవీ చూడను అంటున్నావు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, నాకు బోర్ కొట్టినట్లయినా నేను అరుదుగా టీవీ చూస్తాను. ఓకేనా, నాకు బోర్ కొట్టలేనప్పుడు నేను అరుదుగా టీవీ చూస్తున్నా. అరుదుగా అని చెప్పలేదు కదా. ఓకేనా, అరుదుగా అని చెప్పలేదు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్, నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను. ఓకేనా, నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఆయన సోదరుడు ఆయనతో లేకపోతే టీవీ చూస్తారంట. ఇక్కడ చూడండి, ఒకవేళ అంటే ఏంటంటే ప్రకటనలో ఏమందంటే నాకు బోర్ కొడితే టీవీ చూస్తాడు. ఓకేనా, ఒకవేళ వాళ్ళ సోదరుడు అతనితో ఉన్నాడు అనుకో, అతను ఏం చేస్తాడు, నా సోదరుడు నాతో ఉన్నప్పుడు ఆయనకు బోర్ కొట్టదు కాబట్టి, అతని సోదరుడు అతనితో ఉన్నప్పుడు బోర్ కొట్టదు కాబట్టి అతను టీవీ చూడడు. వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. ఇక్కడ చూడండి, నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను అంటే అతనికి ఒకవేళ బోర్ కొట్టింది అనుకో, అతని సోదరుడు అతనితో లేకపోతే టీవీ చూస్తారు కదా అర్థం. అంతే కదా ప్రకటన. ఒకవేళ అతని సోదరుడు అతనితో ఉన్నాడు అనుకో, వానికి బోర్ కొట్టదు, వీళ్ళిద్దరు కలిసి సినిమాకి వెళ్తారు. సో సింపుల్గా నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను అనేది కరెక్ట్. ఎందుకంటే నా సోదరుడు నాతో లేకపోతే నాకు బోర్ కొడుతుంది, నాకు బోరు కొడుతుంది కాబట్టి నేను టీవీ చూస్తాను. ఈ ప్రకటన అదే. ఓకే, సో ఓన్లీ మనకి డి మాత్రమే కరెక్ట్. ఓకేనా, ఓన్లీ డి. ఫస్ట్ ఎందుకు తప్పు చేసాం, నాకు బోరు కొట్టినప్పుడు నా సోదరుడు కోరుకుంటాను, కాదు టీవీ చూస్తున్నాడు. నెక్స్ట్, నాకు బోరు కొట్టినట్లయినా నేను టీవీ చూడను, కాదు టీవీ చూస్తా అని చెప్పిన రాంగ్ చేసినాం. నాకు బోర్ కొట్టలేనా నేను అరుదుగా టీవీ చూస్తాను, అరుదుగా కాదు మామూలుగా టీవీ మాత్రమే చూస్తానండి. ఇక్కడ చూడండి, టీవీ మాత్రమే చూస్తాను. సో ఇక్కడ అరుదుగా అన్నట్టు ఇది రాంగ్ చేసినాం. ఇదెందుకు రైట్ చేసినాం, నా సోదరుడు నాతో లేకుంటే నేను టీవీ చూస్తాను. ఓకేనా, ఎందుకంటే నాకు బోర్ కొట్టింది అనుకో, అలా సోదరుడు లేకపోతే ఇంకా టీవీ చూస్తాడు. సోదరుడు ఉంటే సినిమాకు వెళ్తారు కాబట్టి. ఓకే, సో డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మరియు బి వార్డులలో శుక్రవారం దాదాపు 50% నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎందుకు అనగా ఆయా వార్డులలో పైప్లైన్ల మరమ్మతు చేయవలసి ఉంటుంది. ఏ మరియు బి వార్డులలో శుక్రవారం దాదాపు 50% నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడతాయంట. ఎందుకంటే రిపేర్ ఉంది, సో అంతరాయం ఏర్పడతాయని చెప్తున్నారు. ఓకే, మనమైతే ఏం చేస్తాం, తీర్మానాలు. శుక్రవారం రోజున ఆ ప్రాంతవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే శుక్రవారం రోజు మనకు వచ్చేటటువంటి వాటర్లో 50% అనేవి రావన్నమాట, అంతరాయం ఏర్పడింది అనమాట. నెక్స్ట్, అంతకు ముందర రోజునే నీళ్ళను నిల్వ చేసుకోవాలి. ఈ యొక్క సిచ్యువేషన్ ఏంటంటే శుక్రవారం రోజు మనకు వాటర్ అనేవి 50% రావు. ఓకేనా, ఒక అంతరాయం ఏర్పడింది. ఏం చేస్తాం, మనకి శుక్రవారం రోజు వాటర్ సమస్య ఉందంటే ఖచ్చితంగా దానికి ముందు రోజు నిల్వ చేసుకుంటాం. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, వాటర్ రాని రోజు పొదుపుగా వాడుకుంటాం, అంతే కదా. ఎస్, ఇప్పుడు చూడండి, పొదుపుగా వాడుకోవాలనేది కరెక్టే కదా శుక్రవారం రోజు. ఎస్, ఇంకొకటి, అంత ముందు రోజు ఏం చేసుకుంటాం, నిల్వ చేసుకుంటాం, ఎందుకంటే దాని నెక్స్ట్ డే వాటర్ రావు కాబట్టి. సో ఇది కూడా మనకేమవుతుంది, కరెక్ట్ అవుతుంది. ఇక్కడ రెండు కన్క్లూజన్స్ అంటే రెండు తీర్మానాలు కూడా కరెక్టే అన్నమాట. ఓకే, నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా యూరోప్లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రియల్, ఓకేనా, ఆధునిక యుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఒక ఆధునికమైన యుగం ప్రారంభమైందని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ధనిక పేద వర్గాల మధ్య భేదం ఈ విప్లవానికి నాంది అయినది. సో ఇక్కడ విప్లవం, ఏ విప్లవం ఇది, పారిశ్రామిక విప్లవం. అంటే పరిశ్రమలకు సంబంధించిన విప్లవం తప్ప, ఇది ఒక విప్లవం పరిశ్రమలకు సంబంధించిన విప్లవం తప్ప ధనిక పేద వర్గాలకి సంబంధించినటువంటి విప్లవం అయితే కాదు. ఓకేనా, ధనికులకి మరియు పేదలకి మధ్య భేదాన్ని నాశనం చేయడం అంటే నిర్మూలించడానికి చేసే ఉద్యమం అయితే కాదు. సో ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్, విప్లవం సమాజ స్థితిగతులను మార్చింది. ఎస్, విప్లవం సమాజ స్థితిగతులను ఖచ్చితంగా మార్చింది పారిశ్రామిక విప్లవం అనేది. సో ఇక్కడ ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. నెక్స్ట్, ప్రకటన. ప్రతి లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి. ఓకే, ప్రతి లైబ్రరీ పుస్తకాలు ఉంటాయి. తీర్మానం, పుస్తకాలు కేవలం లైబ్రరీలో మాత్రమే ఉంటాయి. చూడండి, ఇక్కడ వన్ సైడ్ కన్క్లూజన్. అంటే పుస్తకాలు అనేవి కేవలం లైబ్రరీలోనే ఉంటాయా, ఇంకెక్కడ ఉండవా? చాలా చోట్ల ఉంటాయి. బుక్ స్టాల్స్లో కూడా బుక్స్ ఉంటాయి, అంటే పుస్తకాలు ఉంటాయి. సో ఇక్కడ కేవలం అన్నాడు కాబట్టి నేను రాంగ్ చేస్తున్నా. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, వన్ సైడ్గా మాట్లాడేటటువంటి ఏ కన్క్లూజన్ అయినా కానీ రాంగే. అంటే ఇతని అర్థమైందంటే
పుస్తకాలు కేవలం లైబ్రరీలో మాత్రమే ఉంటాయన్నాను. సో కేవలం కాబట్టి రాంగ్. నెక్స్ట్, లైబ్రరీలో కేవలం పుస్తకాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఓకేనా? సో లైబ్రరీ అనేది కేవలం పుస్తకాల కోసం, చూడండి మళ్ళీ ఇక్కడ లైబ్రరీ అనేది కేవలం పుస్తకాల కోసమే మాత్రమే ఉద్దేశించబడిన అంటున్నాడు. ఇప్పుడు మనం లైబ్రరీకి వెళ్తాం, కేవలం పుస్తకాలు తెచ్చుకుంటామా, ఆడ కూర్చొని చదువుకుంటామా? ఫస్ట్ పాయింట్ ఇది. లైబ్రరీకి వెళ్తాం, బుక్స్ తీసుకుంటాం, చదువుకుంటాం కదా, అది కేవలం పుస్తకాలు తెచ్చుకోవడానికే కాదు, దాన్ని బుక్ స్టాల్ అంటాం మనం. అంటే కొనుక్కొని వచ్చేది కేవలం. సో లైబ్రరీ అంటే ఇట్ మీన్స్ ఏంటంటే పుస్తకాలు ఉంటాయి, ఆడ కూర్చొని చదువుకోవచ్చు. బట్ ఇతను ఏమంటున్నాడంటే కేవలం పుస్తకాల కోసమే అంటున్నాడు. సో నేను అందుకే ఇది రాంగ్ చేస్తాను. ఓకేనా? చూడండి, లాజికల్ రీజనింగ్లో చిన్న చిన్న పాయింట్స్ ఎంత ఇంపార్టెంటో, ఎంత క్లియర్గా చెప్తున్నాడు అని. ఎందుకు రాంగ్ అనేది చెప్తున్నాను, ఎందుకు రైట్ అనేది పక్కకు పెడితే ఎందుకు రాంగ్ అనేది తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్, పుస్తకాలు లేకుండా ఏ లైబ్రరీ లేదు. ఎస్, గుడ్. పుస్తకాలు లేకపోతే దాన్ని లైబ్రరీ అన్నాడు. ఓకే, ఖచ్చితంగా పుస్తకాలు ఉంటేనే లైబ్రరీ ఉంటాయి కాబట్టి పుస్తకాలు లేకుండా ఏ లైబ్రరీ ఉండదు. గుడ్. ఫస్ట్ సి రైట్. కొన్ని లైబ్రరీలో పాఠకులు లేరు. ఇక్కడ పాఠకుల గురించి ఎవరు మాట్లాడలేదు కాబట్టి మనకు ఓన్లీ లైబ్రరీ పుస్తకాలే కాబట్టి ఓన్లీ సి విల్ బి ద రైట్ ఆన్సర్. చూడండి, వన్ సైడ్ కన్క్లూజన్స్ వస్తున్నాయి, కేవలం, మాత్రమే, ఇవన్నీ వచ్చినప్పుడు. సో ఇవన్నీ కూడా ఇది రాంగ్ చేస్తాం అందుకే. ఓకే, నెక్స్ట్, ప్రకటన. పాఠశాలలో ఏ విద్యార్థి అయితే సక్రమంగా ప్రవర్తించడో అతడు తనతో పాటు పాఠశాలకు కూడా చెడ్డ పేరు తెస్తాడు. పాఠశాలలో ఏ విద్యార్థి అయితే సక్రమంగా ప్రవర్తించడో అతడు తనతో పాటు పాఠశాలకు కూడా చెడ్డ పేరు తెస్తాడు. గుడ్, మంచిది. ఇది తీర్మానం చూడండి. అటువంటి విద్యార్థిని తక్షణమే పాఠశాల నుండి బహిష్కరించాలి. ఎస్, ఖచ్చితంగా. అయితే పాఠశాలకి చెడ్డ పేరు తెచ్చే అలాంటి స్టూడెంట్స్ అనేవి ఖచ్చితంగా అందులో ఉండకూడదు. నెక్స్ట్, అటువంటి విద్యార్థుల విషయంలో కఠిన క్రమశిక్షణ పరివర్తనలో మార్పు తీసుకురాలేదు. అంటే విద్యార్థుల విషయంలో కఠిన క్రమశిక్షణ పరివర్తనలో మార్పు అనేది తీసుకురాలేము. ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. సో బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, నిర్మాణ పనులలో అనుభవం గల కాంట్రాక్టర్ల నుండి సీల్ కవర్లో టెండర్లు కోరడమైంది. సో నిర్మాణ పనులలో ఎవరైతే ఉన్నారో అనుభవం గల కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి టెండర్స్ అనేవి సీల్ కవర్లో కోరారంట. ఓకే, ఫస్ట్ తీర్మానం, అనుభవం గల వారి నుండి మాత్రమే టెండర్లు కోరడమైంది. ఓకే, అనుభవం ఇక్కడ మళ్ళీ సార్ ఇక్కడ కేవలం ఎక్కడుంది, అనుభవం గల వారి నుండి మాత్రమే, ఇక్కడ మాత్రమే కదా సార్, ఇది వన్ సైడ్ ఆర్గ్యుమెంట్, అంటే వన్ సైడ్ కన్క్లూజ్ అయ్యి రాంగ్ చేస్తా సార్ అంటే కాదు. ప్రకటనలో ఏమని అంటాడా, నిర్మాణ పనులలో అనుభవం గల కాంట్రాక్టర్లు అంటే అతను చెప్తుండు, ప్రకటనలో చెప్పిండు ఏమని, ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకున్నారు, లేకపోతే వాళ్ళు మాత్రమే బిడ్డింగ్ రమ్మని అంత మంచిగా ప్రకటనలో చెప్పిండు కదా. సో ఇక్కడ ఏంటంటే అనుభవం గల వారి నుండి మాత్రమే టెండర్లు కోరబడినంటే ఎస్. నెక్స్ట్, నిర్మాణ పనులలో అనుభవం గల టెండర్లు దొరుకుట కష్టం. ఓకేనా, ఇది నెగిటివ్ వే. ఓకేనా, సో ఇదేమవుతుంది, రాంగ్ అవుతుంది. ఓకేనా, ఒకవేళ ఇలా ఇచ్చాడు అనుకో ప్రకటన, నిర్మాణ పనులలో కాంట్రాక్టర్ల నుండి సీల్ కవర్లలో టెండర్లు కోరడమైంది. అంటే నిర్మాణ పనులు ఉన్నాయి కదా, కాంట్రాక్టర్ల నుండి సీల్ కోరడం జరిగిందంటే అప్పుడు అనుభవం గురించి మాట్లాడలేదు కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఆయన ప్రకటనలో చెప్పిండు, అంటే ఒక అడ్వర్టైజ్మెంట్లో చెప్పిండు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంటే, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అంటే ఎవరు అప్లై చేస్తారు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేస్తారు. సో అట్లా ఇది కూడా అంతే. ఓకేనా, ఓన్లీ అనుభవం గల వారు అన్నారు కాబట్టి సో కేవలం అనుభవం గల వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే టెండర్లు తీసుకుంటారు. ఓకే, సో సెకండ్ది మనకి దొరుకుట కష్టం అనే నెగిటివ్ కన్క్లూజన్ కాబట్టి రాంగ్ ఇచ్చినాం. నెక్స్ట్, ప్రకటన. ఎంఎన్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫెసర్ ఇలా అన్నారు. ఒక ప్రొఫెసర్ అనే అతను చెప్పాడంటే ఏమనంటే, ప్రపంచంలో పేరుగాంచిన విద్యా సంస్థలలో ఉన్న ప్రతిభావంతమైన విద్యాబోధన పద్ధతులను మేము అనుసరిస్తున్నాం. ఒక ఇన్స్టిట్యూట్కి ప్రొఫెసర్ ఉన్నాడు, అతను ఏమంటున్నా అంటే, సో ప్రపంచంలో ఉన్న ఒక మంచి ఇదేమంటారు ప్రతిభావంతమైన విద్యాబోధన అంటే సపోజ్ ఒక ఎక్స్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ ఏవైతే పాలసీలు ఉన్నాయో వాటిని మేము అవలంబిస్తున్నాం అంటాడు. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ని. ఓకేనా, నాకు కాలేజ్ ఉంది, నేనేమన్నా అంటే నేను ఒక మంచి కాలేజీలో అంటే మంచి కాలేజీలో ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను ఫాలో అయ్యి ఇక్కడ చెప్తున్నానని చెప్పాను. ఓకేనా, ఫస్ట్ అది. ఇప్పుడు తీర్మానం, ఎంఎన్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో పేరుగాంచిన ఒక విద్యా సంస్థ. ఓకేనా, మీరు ఇక్కడ టెంప్ట్ అయ్యి దీనికి రైట్ చేయవచ్చు, నేనేమంటున్నా అంటే పేరుగాంచిన ఇన్స్టిట్యూషన్లో ఏవైతే అవలంబిస్తున్నారో దాన్ని నేను అవలంబిస్తున్నా అని చెప్పిన. ఓకేనా, దాన్ని నేను అవలంబిస్తున్నా అంటే ఇంకా నేను వాళ్ళంతా ఎత్తుకు ఎదగలేదు. ఒకవేళ నాది కూడా ఫేమస్ అయితే నేను వాళ్ళు అనుసరించాల్సిన అవసరం లేదు కదా. సో ఫస్ట్ది
రంగం అంటే ఇది ఒక పేరుగాంచిన విద్యా సంస్థ కాదు, ఇంకా స్టిల్ గ్రో అవుతుంది. అందుకే వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ పద్ధతుల్ని అనుసరిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ప్రపంచంలో పేరుగాంచిన విద్యా సంస్థలలో అమలులో ఉన్న విధానాలు ఏవైనా మంచివే. అంతే కదా, ప్రపంచంలో ఒక పేరుగాంచిన విద్యా సంస్థ అంటే ఇట్ మీన్స్ ఏంటి, అందులో ఉండే ప్రతిదీ కూడా ఒక మంచిదే అన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఒక మంచిగా ఉంటేనే కదా మనకు ఒక మంచి పేరు వచ్చేది. సో అందుకే సెకండ్ది ఏమవుతాయి అంటే రైట్ అవుతుంది. ఇది మీరు టెంప్ట్ అయ్యి రైట్ చేశారు, రాంగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఓన్లీ 2 ఫాలో. నెక్స్ట్, ఈ పుస్తకం నీకు ఉపయోగపడుతుంది, ఫుల్ స్టాప్. ఎందుకనగా అన్ని మంచి పుస్తకాలు ఉపయోగపడతాయి. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఇది మంచి పుస్తకం కాదు, అతను ఏమన్నాడు, ఇది ఒక మంచి పుస్తకం నీకు ఉపయోగపడుతుంది అన్నాడు. తీర్మానం ఏమంటున్నాడు, నెగిటివ్ చెప్తున్నాడు, ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్, ఇది మంచి పుస్తకం, అంతే కదా, ఈ పుస్తకం నీకు ఉపయోగపడుతుంది ఎందుకనగా అన్ని మంచి పుస్తకాలు ఉపయోగపడతాయి. సో ప్రకటనలో మంచి పుస్తకాలు అన్నాడు కాబట్టి ఇది రైట్. నెక్స్ట్, మంచి పుస్తకాలు ఉపయోగపడవు, ఇది రాంగ్. కొన్ని మంచి పుస్తకాలు ఉపయోగపడతాయి, ఎస్, ఇది కూడా రైట్. సో ఇక్కడ బి అండ్ డి కరెక్ట్. ఓకే, నెక్స్ట్, మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళలో కంటే ప్రైవేట్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ విద్యా విధానాలు బాగున్నాయని చెప్తున్నాను. సో అది కథ. తీర్మానం చూద్దాం. మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలు పెంచుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎస్, ఆబ్వియస్లీ ఖచ్చితంగా వేయాలి. సో ఫస్ట్ది కరెక్ట్. నెక్స్ట్, మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళను మూసివేయాలి. ఓకేనా, నేను చెప్పిన ఏ విధంగా ఆలోచించాలంటే ఒక సామాజిక స్పృహ ఉన్న ఒక పౌరుడిలా ఆలోచించాలి. ఇప్పుడు స్కూల్ నడుస్తలేవంటే ఎందుకు నడవట్లేదని దానికి రీజన్ తెలుసుకొని దాన్ని బాగుపరచాలి కాబట్టి మూసేస్తామా? ఇప్పుడు మనకు రోగం వస్తుంది, దాన్ని తగ్గడానికి ట్రై చేస్తాం కానీ చావం కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడే. సో సెకండ్ కన్క్లూజన్ ఏంటంటే మున్సిపల్ జిల్లా పరిషత్ స్కూళ్ళని మూసివేయాలనేది వెరీ నెగిటివ్. ఇది విద్యా సంస్థకి అంటే గవర్నమెంట్ విద్యా సంస్థలకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. ఓకేనా, అంటే ఏదైనా స్కూల్కి సంబంధించినటువంటి విషయాలలో ఏంటి అంటే అక్కడ ఏమైనా నెగిటివిటీ ఉంటే దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ వెతకాలి తప్ప దాన్ని క్లోజ్ చేయకూడదు. ఓకే, సో అదనమాట. ఓన్లీ 1 కన్క్లూజన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయం ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాలకు ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాల కంటే అధిక ప్రోత్సాహం ఇవ్వవలసిన అవసరం ఉంది. భారతదేశంలో వ్యవసాయం ఇంజనీరింగ్ మరియు సాంకేతిక రంగాలకు ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాల కంటే అధిక ప్రోత్సాహం ఇవ్వాలంట. ఓకే, తీర్మానం. భారతదేశం ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాల్లో కావాల్సినంత అభివృద్ధి సాధించింది. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఆయన ఏమంటున్నారంటే ప్రాథమిక వైజ్ఞానిక రంగాల కంటే వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఏరంటుండే కానీ ఇవి రెండు అభివృద్ధి చెందినాయి. ఓకేనా, ఈ ప్రాథమిక మరియు వైజ్ఞానిక రంగాలు అభివృద్ధి చెందినాయి కాబట్టి వీటిని వదిలేసి మిగతా వాటి మీద వాడండి అని చెప్పిండా ప్రకటనలో, చెప్పలే కదా. సో వీళ్ళు అభివృద్ధి చెందినాయా లేదని మనకి ఏం చెప్పలేదు కాబట్టి ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్, గడిచిన కాలంలో ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక రంగం ప్రోత్సహించబడలేదు. సో ప్రీవియస్ ఇయర్లో వాటికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వమని చెప్తున్నాడు కాబట్టి సెకండ్ది ఏమవుతుందంటే రైట్ అవుతుంది. సెకండ్ది రైట్. సో ఓన్లీ 2 కన్క్లూజన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, పాకిస్తాన్తో జరిగిన చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇరువైపులా అన్ని వికెట్లు ఫాస్ట్ బౌలర్ల ద్వారా మాత్రమే తీయబడ్డాయి. ఓకే, తీర్మానాలు. 2 ఇన్నింగ్స్లోనూ ఒక రన్అట్ కూడా లేదు. సెకండ్ది, భారత్ జట్లో ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నారు, మిగతా అంటే స్పిన్ బౌలర్లు లేరు. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ది పాకిస్తాన్కి మనకి మ్యాచ్ జరిగిందంట. సో బోత్ సైడ్స్ అనేవి వికెట్స్ అందరికి కూడా ఏమంటే ఫాస్ట్ బౌలర్లకే పడ్డాయి. అంటే ఇప్పుడు ఒక ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్ కలిపి ఒక 20 వికెట్లు అనుకో, అందరికీ ఫాస్ట్ బౌలర్లకే వికెట్లు పడ్డాయంటే ఖచ్చితంగా అక్కడ ఒక నో రన్అట్ కదా. నో రన్అట్ అనేది ఖచ్చితంగా అక్కడ ఎక్కడ కూడా రన్అట్ అనేది జరగలేదు. రన్అట్ జరిగితే బౌలర్ల ఖాతాలోకి పోదు, అంతే కదా. సో ఖచ్చితంగా 20 వికెట్లు పడ్డాయంటే 20 వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే పడ్డాయంటే అక్కడ ఒక్క రన్అట్ కూడా లేదని అర్థం. సో ఫస్ట్ది కరెక్టే. నెక్స్ట్, భారత్ జట్లో ఫాస్ట్ బౌలర్ మాత్రమే ఉన్నారు, స్పిన్ బౌలర్ లేరు. కొంచెం భారత్ జట్లో ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారంట. ఓకేనా, ఫాస్ట్ బౌలర్లు మాత్రమే ఉన్నారు. ఒక టీంలో కేవలం ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఉండరు, స్పిన్ బౌలర్స్ కూడా ఉంటారు కాబట్టి ఏమవుతుంది ఇది కూడా రాంగ్. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి, వాటిలో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి. సో మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదండి, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్లో పెట్టేటప్పుడు మనీ పెట్టేటప్పుడు అందులో కొంచెం రిస్క్ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎక్కడైనా రిస్క్ ఉంటుంది కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవండి అంటున్నాడు. ఓకే, ప్రకటన. తీర్మానం ఏంటంటే
మ్యూచువల్ ఫండ్స్ రిస్క్తో కూడుకున్నవి కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టకూడదు. ప్రకటన ఏమన్నాడంటే మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఉంటుంది నాన్న, మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు అవన్నీ జాగ్రత్తగా చదవండి అన్నాడు. అంతేగాని మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ఉంటుంది, నువ్వు పెట్టుబడి పెట్టకూడదని మన నెగిటివ్ చెప్పిండా? చెప్పలేదు. ప్రకటనలో పాజిటివ్గా చెప్పాడు, జాగ్రత్తగా వాటిని చదివి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే. ఇక్కడ ఏమంటున్నాడు తీర్మానం? పెట్టుబడి పెట్టకూడదు అంటున్నాడు, అంటే నెగిటివ్ అంటున్నాడు. సో ఇదేమవుతుంది? రాంగ్. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడికి సంబంధించిన రిస్క్ పరిమాణం గురించి సంబంధిత పత్రాలలో సమాచారం మనకు తెలియజేయవచ్చును. అందుకే కదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకు సంబంధించిన దాని రిస్క్ గురించి ఆ పత్రాలలో మనకు ఉంటుంది కాబట్టే ఆ పత్రాలను జాగ్రత్తగా చదవండి అని చెప్పాడు. ఓకేనా? సెకండ్ది ఏమవుతుంది? రైట్ అవుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ 2 కన్క్లూజన్ ఫాలో. నెక్స్ట్, అవినీతి గురించి అధికంగా మాట్లాడేవారు ఏదో ఒక సమయంలో అవినీతికి పాల్పడతారు. తీర్మానాలు, ప్రజలకు ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయి, అంటే 2 ఫేసెస్. పాటించడం కంటే చెప్పడం తేలిక. ఓకే, ఏమంటున్నా అంటే ప్రకటన ఏమంటే అవినీతి గురించి ఎవరైతే మంచిగా మాట్లాడుతారో వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అవినీతికి పాల్పడతారంట. ఇట్ మీన్స్ ఏంటి? వీడేమో బయటికి అవినీతి గురించి ఘోరంగా మాట్లాడతాడు, లోపలేమో చేసే పని చేస్తారనమాట. దీన్ని మనం 2 ఫేసెస్ అంటాం. అంటే ప్రజలకు ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయంటే ఎస్ ఉంటాయి. ప్రకటన ఆధారంగా అదే చెప్పింది. నెక్స్ట్, పాటించడం కంటే చెప్పడం తేలిక. అంతే కదా. ప్రకటన ఏమనంటే నువ్వు అవినీతి గురించి మాట్లాడినావు, ఓకేనా, మళ్ళీ ఏమన్నావు? అవినీతి చేసినావు, ఓకేనా. అవినీతి అంటే లంచం తీసుకోను అని చెప్పినావు. పాటించడం అనేది తేలిక కాదు, అంతేనా. పాటించడం కంటే చెప్పడం చాలా తేలిక. నేను తీసుకోను అని చెప్పినావు, బట్ ఏం చేసినావు? తీసుకుంటున్నావు. అదే కదా ప్రకటన ఆధారం. అందుకే పాటించడం కంటే చెప్పడం అనేది చాలా తేలిక. మాటలు ఏముంటాయండి? ఫ్రీగా కదా, ఎంతైనా మాట్లాడచ్చు. ఒకవేళ మాటలు కూడా ఖర్చు ఉంటే, అంటే నువ్వు ఒక 1 మినిట్ మాట్లాడితే ఒక 100 రూపాయలు కట్ అయితే అంటే మాట్లాడడం మానేస్తాం కదా. ఇక్కడ అదే అనమాట. ఆయన ఏమంటారు అంటే అవినీతి గురించి ఎవరైతే అధికంగా మాట్లాడతారో వాళ్ళు ఏదో ఒక సమయంలో అవినీతికి పాల్పడతారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే అతనికి 2 ఫేసెస్ ఉంటాయి. దాన్ని మనం ద్వంద్వ ప్రమాణాలు అంటాం. నెక్స్ట్, పాటించడం కంటే చెప్పడం తేలిక అనేది ఆల్వేస్ రైట్. సో బోత్ కన్క్లూజన్స్ ఆర్ రైట్. నెక్స్ట్, కార్యాలయాలలో మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని ఆమోదించింది. ఓకే, చూడండి, కార్యాలయాల్లో మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా ఒక మంచి పని చేసింది అన్నమాట. ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని ఆమోదించింది. తీర్మానాలు, దేశంలో మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అంతే కదా, వాళ్ళకి ఏదైతే జరుగుతుందో వేధింపులకు దానికి వ్యతిరేకంగా ఒక చట్టం తెచ్చింది కాబట్టి వాళ్ళకి ఒక మంచి వెదర్ని, ఒక మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్, కంపెనీలు చట్టపరమైన సమస్యలను నివారించడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఇప్పుడు మహిళలకు ఉద్యోగం పొందడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీనివల్లనట మహిళలకు ఉద్యోగం పొందడం చాలా కష్టంగా ఉంటుందంట. సో ఇది నెగిటివ్లో ఉంది కాబట్టి ఇది ఓన్లీ 1 కన్క్లూజన్ మాత్రమే. నెక్స్ట్, ఉదయపు నడకలు ఆరోగ్యానికి మంచిది, మార్నింగ్ వాకింగ్ ఈజ్ బెస్ట్ అంటున్నాడు. ఓకేనా, రైట్. తీర్మానాలు, ఆరోగ్యవంతమైన ప్రజలందరూ ఉదయపు నడకకు వెళ్తారు. ఇక్కడ బాగా గుర్తుంచుకున్నానా, మీరు దీన్ని ఫ్లోలో రైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే దీన్ని రైట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు చదువుతూ ఉంటారు, ఏమని చదువుతారు? ఆరోగ్యవంతమైన ప్రజలందరూ ఉదయం నడకకు వెళ్తారు అని అనుకుంటారు. అయితే ఇక్కడ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండే ప్రజలందరూ నడకకు వెళ్తారా? ఓకేనా, అంటే ఆరోగ్యవంతమైన ప్రజలలో కొందరు ఉదయపు నడకకు వెళ్తారు, కొంతమంది మాత్రమే వెళ్తారు, అందరూ వెళ్ళారు కదా. ఓకేనా, అందుకే నేను ఏమంటున్నా అంటే ఇది రాంగ్. మీరు దీన్ని చూసి టెంప్ట్ అవుతారు. ఆరోగ్యవంతమైన ప్రజలందరూ ఉదయం నడకకు వెళ్తారంటే అవును కరెక్టే కదా అనుకుంటారు. కానీ ఇక్కడ మిస్ చేసే పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇలా 1 సైడ్గా కన్క్లూజన్ ఉంటుందో, అంటే అని అందరని, అదేమవుతుంది? రాంగ్ అవుతుంది. నెక్స్ట్, సాయంత్రపు నడకలు మంచిది కావు. నీకు ప్రకటనలో ఉదయం గురించి చెప్పిండా, సాయంత్రమా? ఉదయం గురించి మాట్లాడాను. మరి ఇదేంటి? అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే ప్రకటనకి ఇచ్చిన తీర్మానానికి ఎలాంటి సంబంధం లేదు. సో ఇదేమవుతుంది? రాంగ్. నెక్స్ట్, ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల మంచి చదువులకు ఎంత ఖర్చు అయినా వెనుకాడటం లేదు. ఓకేనా, ఈ రోజుల్లో ఫస్ట్ది ప్రకటన, ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత ఖర్చు అయినా పెట్టాలనుకుంటున్నారంట. తీర్మానం, ఈ రోజుల్లో తల్లిదండ్రులు బాగా డబ్బున్నవారే. ఓకే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ ఉంటున్నారు. చూడండి ఇక్కడ మళ్ళీ, అంటే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో అందరూ. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరూ బాగా డబ్బున్న వాళ్ళు అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు అందరూ బాగా డబ్బున్న వాళ్ళ కాదు కదా, రాదు. నెక్స్ట్, మంచి విద్య ద్వారా తమ పిల్లల్లో సమగ్ర అభివృద్ధిని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎస్, అంటే మంచి విద్య అందిస్తే పిల్లలు సమగ్ర అభివృద్ధిని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అలా కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతకైనా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. సో సెకండ్ది కరెక్ట్. ఓకేనా, ఓన్లీ 2 మాత్రమే ఫాలో.
నెక్స్ట్, అణు విస్ఫోటనలకు సిద్ధమైనందువల్ల దేశం ఎక్స్ అంతర్జాతీయ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది. ఓకే, అణు విస్ఫోటనం చేయాలనుకుంటుంది, అందుకే ఆ దేశం యొక్క ఎక్స్ అనే దేశానికి దానికి వ్యతిరేకత అనేది పెరిగింది. కరెక్టే కదా. దేశంలో పౌరులందరూ ఈ నిర్ణయాన్ని సమర్థించినారు. ఏది ఇలాంటి ఒక ఉగ్రవాద చర్యని దేశంలో ఏ ప్రజలు కూడా సమర్థించారు. సో ఫస్ట్ది రాంగ్. నెక్స్ట్, కొన్ని శక్తివంతమైన దేశాలు మిగతా దేశాలు కూడా శక్తివంతం కావడాన్ని సహించలేవు. ఒక దేశం ఇంకొక దేశం శక్తివంతత కాదా తెలియాలంటే ఎకనామిక్ పరంగా అంటే పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలలో పోటీ పడతాయి, ఇలాంటి నెగిటివ్లో కాదు. అంటే ప్రజల్ని చంపడం ఇలాంటి కాదు, ప్రజలకు సంబంధించినటువంటి జీవనోపాధి చూపించడం, ఎకనామీ పరంగా ఇంకా హైలో ఉండడం, ఇలాంటి విషయాల్లో మాత్రమే వాళ్ళు శక్తివంతం కావడానికి ట్రై చేస్తే తప్ప ఇది కూడా మనకి రాంగ్. బోత్ ఆర్ నెగిటివ్ కన్క్లూషన్స్ కాబట్టి సో బోత్ ఆర్ రాంగ్. నెక్స్ట్, మరణం ఊహించనిది ప్రకటన. ఓకేనా, తీర్మానం. మనిషి ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఎస్, కరెక్టే కదా. నెక్స్ట్, మరణం ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఎందుకంటే మరణం అనేది ఊహించనిది కాదు, ఊహించనిది అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఎప్పుడైనా రావచ్చు. సో ఇక్కడ బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, వచ్చే సంవత్సరం నుండి విద్యార్థులు తమ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ పరీక్షలో గణితం మరియు సైన్స్ సబ్జెక్టులు రాయడంలో మినహాయింపు లభిస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులు ఉండవంట. ఓకేనా, ఉండవు. తీర్మానం చూడండి. సైన్స్ మరియు గణితంలో వెనుకబడి ఉన్న విద్యార్థులు కూడా సర్టిఫికేట్ పొందగలరు. అవును కదా. సో ఎవరైతే వాళ్ళు సైన్స్ మ్యాథ్స్లో వెనుకబడి ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి అవి రాయాల్సిన పని ఉండదు కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా సర్టిఫికేట్ పొందగలుగుతారు, ఎందుకంటే ఉండవు కాబట్టి. రైట్. నెక్స్ట్, క్రితం విద్యార్థులకు ఈ 2 సబ్జెక్టులు లేకుండా విద్యను పూర్తి చేయడానికి అవకాశం లేదు. అంతే కదా, అప్పుడు ఖచ్చితంగా రాయాల్సి ఉంది కాబట్టే వీళ్ళు ఏమంటున్నాడు, నెక్స్ట్ ఇవి 2 ఉండవురా బాబు, మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు అంటున్నారు. సో దీనికి ముందు ఖచ్చితంగా ఆ రెండింటిని పాస్ అయితేనే మీకు సర్టిఫికేట్ వచ్చేదని చెప్తున్నారు. ఓకేనా. సో 2 ఇది కూడా రైట్. సో బోత్ ఆర్ కరెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్మెంట్ కన్క్లూజన్స్ అండి. అంటే ప్రకటనలకి తీర్మానాలకు సంబంధించినటువంటి వెల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. చూడండి, నేను ఎక్కడ కరెక్ట్ చేశాను, ఎందుకు కరెక్ట్ చేశాను, ఎందుకు రాంగ్ చేశాను అనేవి మీకు వెల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లాజికల్ రీజనింగ్లో ఈ చిన్న పాయింట్స్ అంటే వన్ సైడ్గా చెప్పేటటువంటి ఆల్ కానీ ఓన్లీ కానీ ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు నెగిటివ్ వేలోనే ఉంటాయి. సో నెక్స్ట్ సెషన్లో ఇంకో టాపిక్తో మీ ముందు ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్.